ఫస్ట్ తాడే ఇక్కడనే గుంజాలే కాలు మెల్లగా నువ్వే వేరే పడకు. అయ్యో ఉరి పడుతుంది ముడి పెట్టాలి అట్లా అరే అన్నది ఇక్కడ కూడా నీ తాడు అది నిలబడ్డది ఇక ఇట్లా కాలుకుంటుంది వీడియో వెడి చేస్తున్నా తీసుకొని మొసతో నీకు రెండు పెట్టే రెండు లెక్క పెట్టు మరి నీరు పడక మోసపోయింది ఏం పోదు కానీ ఎక్కాలి దీన్ని ఎక్కిస్తే మెల్లగా మళ్ళీ పడితే అటు పడుతుంది కాళ్ళు తాడు కుడితే అస్సలు రాలే ఎందుకంటే మళ్ళీ పిడాత లేచి దుక్కున పడుతుంది మళ్ళీ అటు దూరం ఉరికొస్తుంది గడ్డటము కటువో లేపితే పడుతుంది ఇల్లు నీకొస్తుంది మరి ఎంతసేపు అవుతుందో పడి డిచ్ అయిపోయింది పొద్దున పడది మొత్తం బొత్తు బీది నీ అసలు అన్న కాసి పోతుంది ఇటు పట్టుకరా తాడు ఇప్పకు నువ్వు ఇది పైన కొంచెం కదా నీళ్ళు తాగుదామని పోయింది ఎప్పుడు ఎంత రక్తం ఎంత కొట్టుకునేది భయపడ్డది కొద్దిగా భయపడుతున్నారు. అమ్మయ్య దీనిట్లో చూస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది. అసలు బతుకుతా అనుకోలేము. ఆయన ఫస్ట్ దుంకిండు చూసినా, ఆయన ఫస్ట్ వచ్చి వరుకుంటూ వచ్చిండు. మేమేమో వడ్లు ఇట్లా నేర్పుతున్నాం, ఇంకో సైడ్ ఏమో వడ్లు జోగుతున్నారు. అసలు ఈయన వరుకుంటూ వస్తున్నాడు, ఇట్లా బయట పడ్డది దూడ ఎవరితో పడ్డది అని చెప్పేసి అన్నాడు. ఇక వాళ్ళేమో బిజీగా ఉన్నారు. ఈయన ఇంటెన్షన్ ఉర్రేదాన్ని బట్టి అసలు పాపం బాగా ప్రాబ్లం ఉన్నట్టుంది, అసలు ఉన్నదా చనిపోయిందా తెలియదు. సో అందుకని సడన్గా వెళ్ళేసరికి ఒకటి ఉన్నది. అసలు చాలాసేపటి నుంచి ట్రై చేసినట్టుంది పాపం. మొత్తం అసలు కాళ్ళు మొత్తం నానిపోయినాయి, మొత్తం అంత గీరుకున్నాయి, అంత కాళ్ళకన్నీ చనిపోయింది అనుకున్నాను ఆల్మోస్ట్. బట్ లాస్ట్ మినిట్లో సడన్గా లేచి వెళ్ళేసరికి అసలు మస్తు సంతోషం అనిపించింది. ఫ్రెండ్స్ ఇట్లనే ఒకసారి మా ఊర్లో ఒక బర్రె పడ్డది, ఇట్లనే చిన్న చెరువు దాంట్లో పడ్డది అనమాట. ఆయన ఏం చేసిందంటే కాలుకి మెడకి కట్టిందనమాట తాడు. ఆ తాడు దానికి తుట్టుకొని కాళ్ళలో మొత్తం తుట్టుకొని ఆ చెరువులోకి పోయేసరికి దానికి అసలు బయటకు వెళ్ళడానికి ఛాన్స్ రాకుండా అన్నమాట. అట్లా మొత్తం బాగా నీళ్ళు మింగింది, కడుపు బాగా నిండిపోయింది, మొత్తం వాటర్ అయిపోయినాయి. మా ఫ్రెండ్స్కి ఇట్లా దుంకి చాలా ట్రై చేసినాం, లాస్ట్ మినిట్ వరకు చూసినాం, బట్ అది చనిపోయింది. మస్తు బాధ అనిపించింది. అప్పుడు అనిపించింది ఒక 10 seconds ముందు వెళ్తే అసలు బతుకుండేదని. అందుకనే కొద్దిగా ఎవరికైతే దూడలు కానీ బర్రెలు కానీ
ఎవరికైతే ఉన్నాయో అవి కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అంటే బాయిలు ఉన్న దగ్గర కానీ లేకపోతే మెడకు కాలుకి తాళ్ళు కట్టేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఎంతో కష్టపడి కొన్ని అంటే వేలు పెట్టి తెచ్చుకుంటారు. అవి ఇట్లా ఇంత నెగ్లిజెన్స్ చేస్తే చనిపోయిన తర్వాత అసలు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఒక బర్రె చనిపోయింది. అది రోజు పాలిస్తుండే. పాపం అది ఒక దగ్గర చెట్టుకు కట్టేసారు. అది చాలా దగ్గర అయిపోయి మొత్తం మెడకు చుట్టుకొని మొత్తం దమ్ వెళ్ళలేదు అసలు. అంటే ఊపిరి తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది అన్నమాట. అది మొత్తం బయటకు ఇక చెప్పడానికి అసలు లేదన్నమాట. ఇక అంత ఘోరం అయిపోయింది పాపం. మస్తు అంటే మస్తు బాధ అనిపించింది ఆ రోజు. మొత్తం అసలు ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఏడ్చారు. మస్తు బాధ అనిపించింది. మేము దగ్గరుండి చూసినాం అది. మళ్ళీ అవన్నీ తీసేయడానికి మళ్ళీ ఒక ట్రాక్టర్ను పెట్టేసి అవన్నీ ఒక బాయిలో నూపియడం చాలా ఘోరం అనిపించింది అసలు. అందుకనే అసలు ఎవరైతే ఇవి గోదలు కానీ ఇవన్నీ ఎవరైతే ఉన్నాయో అవి కొద్దిగా అందరు కొద్దిగా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా మంచిగా చూసుకోండి వీటిలను. అవి మనకు తెలియకుండానే మనకు హెల్ప్ చేస్తున్నాయి. మన జీవనాధారానికి అవి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాయి మనకి. సో వాటిని అయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.